వెల్కమ్ టు అవర్ ఛానల్ జెన్ ఇన్ఫోటెక్. ఇప్పుడు వరకు మనం చూసిన వీడియోస్లో మీరు లూప్స్ గురించి డిఫరెంట్ వీడియోస్ షేర్ చేసాం. నియర్లీ 4 వీడియోస్ షేర్ చేసినట్టున్నాం. సో దాంట్లో పర్ లూప్ ఎలా యూస్ చేయాలి, డూయల్ లూప్ ఎలా యూస్ చేయాలి, వాటి ప్రోగ్రామింగ్ కొన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. మీకు ఏదైనా ప్రోగ్రామ్లో డౌట్ ఉంటే మాకు కామెంట్లో పెడితే నేను ఆ ప్రోగ్రామ్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ అంటే ఈ వీడియోలో నేను మీకు నెస్టెడ్ ఐటరేషన్, some people call this as a nested iteration or also called as nested loops. Nested loops అనొచ్చు, nested iteration అనొచ్చు, nested iteration అనొచ్చు. సో నథింగ్ బట్ ఏంటంటే లూప్ విదిన్ అనదర్ లూప్ విదిన్ అనదర్ లూప్. సో లూప్లో లూప్ రాస్తే దాన్ని మనం నెస్టెడ్ లూప్స్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఇక్కడ నెస్టెడ్ లూప్ ఎలా వర్క్ చేస్తుంది అనేది నేను ఫస్ట్ అసలు ప్రోగ్రామ్లో చూద్దాం. మనకి ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే సపోజ్ 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి అనుకోండి, లేదా 1 to 5 నెంబర్స్ ప్రింట్ చేయాలి. మనం ఫ్లో చార్ట్ ఎలా రాస్తామంటే సమ్ స్టార్ట్ తీసుకున్నాను, టేక్ ఏ వేరియబుల్, సమ్ వేరియబుల్స్లో ఐ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇట్ ఈస్ ఇనిషియల్లీ 1. నెక్స్ట్ నాకు కావాల్సింది 5 వరకు ప్రింట్ అవ్వాలి. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉందో లేదా టెస్ట్ చేస్తాను. దిస్ ఈస్ ట్రూ, ఎస్ అయింది కాబట్టి నౌ ప్రింట్ ద వాల్యూ ఐ. ప్రింట్ ఐ అని రాశాను అంటే ఏం ప్రింట్ అవుతుంది? ఐ ఈస్ 1 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కాబట్టి 1 ప్రింట్ అయింది. దెన్ గివ్ ఇంక్రిమెంట్ టు దిస్ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని రాయొచ్చు, లేదా మీరు ఐ ప్లస్ ప్లస్ అని కూడా రాసుకోవచ్చు. అంటే కొన్ని లాంగ్వేజెస్లో ప్లస్ ప్లస్ అనేది ఉండదు కాబట్టి నేను ఫ్లో చార్ట్స్ రాసేటప్పుడు మనం కామన్గా ఇలాగే రాస్తాం. రెక్టాంగులర్ బాక్స్ లో i ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటే నౌ ద ఐ బికమ్స్ 2. అంటే ఫస్ట్ ఐ వాల్యూ 1 ఉంది, నెక్స్ట్ ఐ వాల్యూ 2 అయింది. ఇప్పుడు బ్యాక్ ఇలా కనెక్ట్ చేయడాన్ని మనం దీన్ని లూప్ అంటాం. సో బ్యాక్ కనెక్ట్ చేసినప్పుడు ఐలో 2 ఉంది, 2 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ఎస్ అయింది కాబట్టి అగైన్ ప్రింట్ 2 ప్రింట్ చేసి, అంటే స్క్రీన్ మీద ఇంతకు ముందు అవుట్పుట్ 1 ప్రింట్ అయింది, ఇప్పుడు 2 ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళినప్పుడు ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ చేంజ్ టు 3 ప్రింట్ అయింది, 4 ప్రింట్ అయింది, ఇలా నేను 5 వరకు ప్రింట్ చేశాను. ఓకే, సో ఇది ఇప్పుడు మనకి నెస్టెడ్ లూప్ అనే టాపిక్ కాబట్టి ఇక్కడ ఏదైతే మనం అవుట్పుట్ చేసామో ఈ అవుట్పుట్ నాకు 3 టైమ్స్ కావాలి. ఆల్రెడీ ఇది మనం 1 to 5 నెంబర్స్ ఒకసారి లూప్ రిపీట్ చేసాం. ఇదే లూప్ ఇప్పుడు నేను 3 టైమ్స్ చేయాల్సి వస్తే ఈ ఫ్లో చార్ట్ ని ఎలా మార్చాలి? ఇక్కడ సపోజ్ టేక్ అనదర్ వేరియబుల్, సమ్ మనకి కావాల్సిన వేరియబుల్స్ ఆల్రెడీ ఐ అనే వేరియబుల్ ఒకటి ఉంది అనుకున్నాం 1. నెక్స్ట్ జే అని ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను, దట్ ఈస్ ఆల్సో 1. ఈ ఫస్ట్ ఈ జే అనే లూప్ ని, అదే జే అనే వేరియబుల్ ని ఈజ్ ద జే ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అని రాశాను. జేలో ఇనిషియల్ గా ఎంత ఉంది? 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఎస్. సో ఎస్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ఎస్. టేక్ ద వేరియబుల్ ఐ ఈక్వల్ టు 1 అని ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ మీరు స్టార్టింగ్ లో ఇవ్వకపోయినా పర్లేదు, డిక్లేర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి? ఐ వేరియబుల్, జే వేరియబుల్. జే ఇనిషియల్ గా 1 ఉంది, 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఎస్. 1 ఈజ్ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఎస్. ప్రింట్ ఐ. అవుట్పుట్ లో స్క్రీన్ మీద మనకి 1 ప్రింట్ అయ్యింది. I equal to I plus 1, ఇంతకుముందు 1 అయింది, ఇప్పుడు 2 అయింది. ఈజ్ ద 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఎస్. ప్రింట్ ద వాల్యూ 2 ఆన్ ద మానిటర్. నెక్స్ట్ ఐ చేంజ్ టు 3 ప్రింట్ అయింది, 4 అండ్ 5 అయింది, 5 ప్రింట్ అయింది. అంటే ఈ లూప్ 5 టైమ్స్ రిపీట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే కండిషన్ నో అయిందో, అంటే ఐ ఈజ్ నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఎప్పుడైతే అయిందో, నౌ కనెక్ట్ దిస్ టు దిస్ లూప్. అంటే బ్యాక్ ఎక్కడ కనెక్ట్ చేసాం? ఇప్పుడు జే దగ్గర కనెక్ట్ చేసాం. బిఫోర్ గోయింగ్ బ్యాక్ ఇక్కడ మీరు ఇంకొక స్టెప్ ఏం రాయాల్సి ఉంటుందంటే గివెన్ ఇంక్రిమెంట్ జే ఈక్వల్ టు జే ప్లస్ 1 రాయండి. సో ఇక్కడ బ్యాక్ వెళ్ళే ముందు జేని ఇంక్రిమెంట్ చేశారు. జే ఎంత అయింది ఇప్పుడు? 2. అగైన్ ఈజ్ ద 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఎస్. మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఐ ఎంత అవుతుంది? ఐ చేంజెస్ టు again I initialize to 1. Is the 1 is less than or equal to 5? Yes. Print 1. మళ్ళీ స్క్రీన్ మీద సెకండ్ టైం 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఐ చేంజ్ టు 2 ప్రింట్ అయింది, 3, 4, 5 ప్రింట్ అయింది. అంటే ఇక్కడ మళ్ళీ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది మీకు? ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది?
5 టైమ్స్. I1 నుంచి 2, 3, 4, 5 టైమ్స్ రిపీట్ అయింది. మళ్ళీ బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అయిందో జే దగ్గరకు వస్తాం. జే ఎంత అవుతుంది? జే చేంజెస్ టు 3. ఓకే, ఈజ్ 3 is less than or equal to 3? ఎస్. ఎస్ అయింది కాబట్టి మళ్ళీ అగైన్ ఐ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఐ చేంజెస్ అంటే ఐ ఇనిషియల్ వాల్యూ మళ్ళీ 1 వచ్చింది. ఈజ్ ద 1 is less than or equal to 5? ఎస్. ఐ ప్రింట్ అయింది. I equal to I plus 1. ఇప్పుడు మళ్ళీ ఎంత అవుతుంది? 2. సో అగైన్ 1, 2, 3, 4, 5 థర్డ్ టైం. ఇలా J4 అయినప్పుడు యాక్చువల్గా మనం 3 అన్నాం, J4 అయింది. ఈజ్ ద 4 is less than or equal to 3 అంటే నో కాబట్టి ఇప్పుడు మనం ఫ్లో చార్ట్ ని స్టాప్ చేస్తున్నాం. ఇక్కడ నెక్స్ట్ ఐటరేషన్ ఏంటంటే ఇది 5 టైమ్స్ జరగాలి. ఈ లాజిక్ ని నేను మళ్ళీ 3 టైమ్స్ రిపీట్ చేయాలి. సో దీన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇంకొక లూప్ లో పెట్టాం. అంటే లూప్ లో లూప్ రాస్తే దాన్ని ఏమంటాం అంటే నెస్టెడ్ ఐటరేషన్ అంటాం. ఇప్పుడు ఇది ఒకసారి ప్రోగ్రామ్ లో చూద్దాం. వేరియబుల్స్ మనకు కావాల్సి ఐ ఒకటి, జే ఒకటి. సో ఫస్ట్ outer for loop, some statements, and within this inner for loop. మెయిన్ ప్రోగ్రామ్ క్లోజ్ చేసాం. ఈ ఇన్నర్ ఫర్ లో ఏం జరగాలి అంటే I 1 నుంచి 5 వరకు రిపీట్ అవుతూ ప్రింట్ అవ్వాలి. సో మనకి ఫర్ సింటాక్స్ తెలుసు. ఏంటి ఫస్ట్ ఏముంటది ఫర్ సింటాక్స్ లో? ఇనిషియల్ వాల్యూ సెమీకోలన్ కండిషన్ సెమీకోలన్ ఇంక్రిమెంట్. సో I equal to 1, I less than or equal to 5, I plus plus. I equal to 1, I less than or equal to 5, I plus plus. ఇవి ఇక్కడ 3 పార్ట్స్ రాసాం. ఇనిషియల్ వాల్యూ, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్. ఈ లూప్ లోపల జరగాల్సిన ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈస్ I ప్రింట్ చేయాలి. సో ప్రింటర్ న్యూ లైన్ %d మన స్క్రీన్ మీద I ప్రింట్ చేసాం. ఓకే, ఇది ఇప్పుడు 1 to 5 నంబర్స్ ప్రింట్ అయ్యింది. ఈ టోటల్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి మనకి? ఇప్పుడు 3 టైమ్స్. సో J equal to 1, J less than or equal to 3, J plus plus. This one. J equal to 1, J less than or equal to 3, J plus plus. సో ఇక్కడ క్లియర్ గా ఏంటంటే మీకు అర్థమైంది ఈ లూప్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 3 టైమ్స్. ఈచ్ టైం ఈ లూప్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 5 టైమ్స్. సో లూప్ లో లూప్ ఇలా రాసాం కాబట్టి దీన్ని నెస్టెడ్ లూప్స్ అంటాం. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం కొంచెం అవుట్పుట్ మారుతాం. ఇప్పుడు ఈ అవుట్పుట్ ఎలా వచ్చింది మీకు? 1, 2, 3, 4, 5 నెంబర్స్ ఇలా లైన్ బై లైన్ ప్రింట్ అయ్యాయి. నెక్స్ట్ మళ్ళీ 1, 2, 3, 4, 5 ఇలా వచ్చింది. బట్ అలా కాకుండా నాకు అవుట్పుట్ హారిజాంటల్ గా రావాలి. 1, 2, 3, 4, 5 ఇలా ప్రింట్ అవ్వాలి ఈ లోపల. సో ఏం చేద్దాం? సో వీడియో చూసే వాళ్ళు కూడా ఎవరన్నా మీకు ఐడియా వస్తే చెప్పండి, వెంటనే ట్రై చేయండి. అక్కడ మీరు చెప్పండి. ఇక్కడ నాకు న్యూ లైన్ కి వెళ్లకుండా హారిజాంటల్ గా రావాలి. తీసేస్తే ఎలా వస్తుందంటే స్లాష్ అండ్ బ్యాక్ స్లాష్ అని తీసేసాం. తీసేస్తే 1, 2, 3, 4, 5 సింగిల్ నెంబర్ లాగా పక్క పక్కనే ప్రింట్ అయిపోతుంది. సో యూ గివ్ సమ్ స్పేస్ స్లాష్ బ్యాక్ స్లాష్ టీ యూస్ చేశాను. ట్యాబ్ స్పేసెస్ అంటే 1 ప్రింట్ అయిన తర్వాత సమ్ ట్యాబ్ స్పేసెస్, 2 ట్యాబ్ స్పేసెస్, 3. నెక్స్ట్ ఇంకొకసారి J రిపీట్ అయినప్పుడు మళ్ళీ సైడ్ బై సైడ్ వచ్చేస్తుంది. బట్ అలా కాకుండా ఇన్ నెక్స్ట్ లైన్ రావాలి. సో నౌ హియర్ యూ యాడ్ ఎనదర్ ఎంప్టీ న్యూ లైన్. ఇక్కడ ప్రింటర్ జస్ట్ యాడ్ ఎ న్యూ లైన్. సో ఒకసారి 1, 2, 3, 4, 5 ప్రింట్ అయిపోయిన తర్వాత ఏం చేయమని చెప్తున్నాం మనం? న్యూ లైన్ వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి J2 అయినప్పుడు సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయమన్నాం. సో యూ గెట్ అగైన్ 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4. దిస్ ఇస్ ద ఓకే. సో ఇప్పుడు ఈ అవుట్పుట్ ని మనం ఒక డిఫరెంట్ అవుట్పుట్ అంటే ఇవన్నీ జనరల్ గా మీకు ఇంటర్వ్యూస్ లో వాటిలో ప్యాటర్న్స్ అని అడుగుతారు. ప్యాటర్న్స్ ఇక్కడ చాలా డీప్ గా ఉంటాయి. ఫ్రాయిడ్స్ ట్రయాంగిల్ అని, తర్వాత పాస్కల్ ట్రయాంగిల్స్ అనేవి చాలా ఇవన్నీ కూడా దేని మీద బేస్ అవుతాయి? నెస్టెడ్ ఐటరేషన్ మీద బేస్ అవుతాయి.
అలాగే నెస్టెడ్ ఇటరేషన్ అనే టాపిక్ అయితే నెస్టెడ్ లూప్స్ అనే టాపిక్, అరేస్ అనే చాప్టర్ లో కంపల్సరీ డబుల్ డైమెన్షన్ అరేస్ చేయాలి అంటే ఈ కాన్సెప్ట్ ఉండాలి. మనం ఎక్కడైనా అంటే ఇక్కడనే కాదు, తర్వాత మీరు ఎంత పెద్ద సబ్జెక్ట్కి వెళ్ళినా ప్రతి ప్రోగ్రామ్ లో లూప్ రిపీట్ అయ్యేటప్పుడు యూజ్ చేసే కాన్సెప్టే నెస్టెడ్ లూప్స్. ఇప్పుడు నేను ఇలా రాశాను కదా, నాకు ఈ అవుట్పుట్ కావాలి 1 1 1 1 1 2 2 2 and 3 3 3 లైక్ దిస్. ఇలా రావాలి 4. ఎలా మారుద్దాం ఇప్పుడు దీన్ని? సేమ్ ప్రోగ్రామ్ లో విత్ లిటిల్ చేంజెస్ యూ కెన్ గెట్ దిస్ అవుట్పుట్. పద్మిని చెప్పండి. అక్కడ జే లెస్ దెన్ తీసేది, ఇక్కడ అక్కడ కింద ఐ లెస్ దెన్ తీసేది. దిస్ వన్ లెస్ దాన్ తీసేసి ఈక్వల్ టు పెట్టాలంట. సో ఈక్వల్ టు పెడితే ఏమవుతుంది? I 1 ఈక్వల్ టు 5 కాదు కదా, సో కండిషన్ ఫెయిల్ అవుద్ది, జరగదు. మళ్ళీ బ్యాక్ వెళ్తుంది, అగైన్ I ఈక్వల్ టు 1, I ఈక్వల్ టు 5 కాదు కాబట్టి మళ్ళీ కండిషన్ ఫెయిల్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. అసలు వర్క్ అంటే మీకు అవుట్పుట్ ఏం రాదు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మీకు అవుటర్ లూప్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలని తెలుస్తుంది. పోనీ ఇలా రాదా సింపుల్ గా, అవుటర్ లూప్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 3 టైమ్స్. సారీ, అవుటర్ లూప్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 5 టైమ్స్. 5 టైమ్స్. 5 రోస్ ఉన్నాయి. ఈచ్ టైం ఇన్నర్ లూప్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 3 టైమ్స్. సో అవుటర్ లూప్ కి J అనే వేరియబుల్ యూస్ చేద్దాం. అవుటర్ లూప్ 5 టైమ్స్ జరగాలి, 5. ఇన్నర్ లూప్ 3 టైమ్స్ జరగాలి, 3. ఇంతవరకు ఓకే. బట్ ఇప్పుడు సేమ్ ఇలాగే ఉంచాలనుకోండి నేను అవుట్పుట్, ఏం జరుగుతుంది అంటే నాకు ఫస్ట్ I 1 అయినప్పుడు 2 అయినప్పుడు 3, మళ్ళీ 1 2 3 ఈ అవుట్పుటే వస్తుంది. మనకు కావాల్సింది ఇది కాదు అవుట్పుట్, దిస్ వన్. ఓకే, ఏమైనా ఐడియా ఉందా మీకు? వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఐడియా వస్తే ట్రై చేయండి. ఏం చేయాలి అక్కడ? ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. దీంట్లో ఫస్ట్ టైం 1 ప్రింట్ అవ్వాలి, సెకండ్ టైం కూడా 1 ప్రింట్ అవ్వాలి, థర్డ్ టైం కూడా 1 ప్రింట్ అవ్వాలి. మన అవుటర్ లూప్ లో J ఇనిషియల్ ఎంత? 1. ఇన్నర్ లూప్ 3 టైమ్స్ రిపీట్ అవుతుందని తెలుసు మనకి. ఈ 3 టైమ్స్ కూడా ఏం ప్రింట్ అవ్వాలని చెప్తున్నాను నేను? 1. అంటే Jని ప్రింట్ అవ్వాలి, ప్రింట్ J. అంతే కదా, J 1 అయింది, ఫస్ట్ టైం J 1 ప్రింట్ అయింది. ఈ లూప్ సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు కూడా 1 ప్రింట్ అయింది. J 3 అయినప్పుడు కూడా ఏం ప్రింట్ అయింది? 1 ప్రింట్ అయింది. నేను I ప్రింట్ చేయట్లేదు, 1 ప్రింట్ చేసాం. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత J 2 అవుతుంది. 2 అయినప్పుడు అగైన్ I 1 అయినప్పుడు ఏం ప్రింట్ చేయమంటారు మీరు చెప్పండి సౌమ్య? J అంటే ఎంత ప్రింట్ అయింది? J ఎంత ప్రింట్ అయింది? నెక్స్ట్ టైం బ్యాక్ వెళ్ళినప్పుడు J ప్లస్ ప్లస్ అంటే J ఎంత అయింది? 2. అగైన్ I 1 అయినప్పుడు 1 is less than or equal to 3 కాబట్టి J ప్రింట్ అవ్వాలి. ఎంత ప్రింట్ అవ్వాలి? 2. I 2 అయినప్పుడు కూడా ఎంత ప్రింట్ అవ్వాలి? 2 అగైన్ 2. సో ఇన్ ద సేమ్ వే అవుటర్ లూప్ కి వెళ్ళినప్పుడు J changes to 3 టైమ్స్ కూడా 3 3 3 ప్రింట్ అవ్వాలి. అంటే విత్ లిటిల్ చేంజ్ ఓన్లీ. నేను ఇక్కడ ప్రింటింగ్ ఏం చేయాలో చెప్పడం వల్ల ఈ అవుట్పుట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక అవుట్పుట్ రాదు. 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5. దిస్ ఇస్ ద అవుట్పుట్. మీరు ట్రై చేయండి. ఈ అవుట్పుట్ కావాలి నాకు, ఈ కోడ్ను మార్చండి, ట్రై చేయండి. ఓకే, వీడియో చూస్తున్న వాళ్ళు ట్రై చేసి ఉంటారు, మీకు ఆన్సర్ వచ్చి ఉంటుంది. కానీ నేను ఒకసారి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు అంటే యాక్చువల్గా 5 రోస్ ఉన్నాయి, అంటే అవుటర్ లూప్ 5 టైమ్స్ తిరగాలి అనేది కంపల్సరీ. ఇది 5 టైమ్స్ తిరగాలి. విత్ ఇన్ దట్ ఫస్ట్ టైం అవుటర్ లూప్ తిరిగినప్పుడు ఓన్లీ 1 టైమే రిపీట్ అవ్వాలి, సెకండ్ టైం 2 టైమ్స్, థర్డ్ టైం 3 టైమ్స్. అంటే అవుటర్ లూప్ ఎంత అయితే అన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి.
కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే I ఈక్వల్ టు 1, I ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు J అని పెట్టాను. అంటే ఫస్ట్ J ఈజ్ 1 కదా, I ఈక్వల్ టు 1, J లెస్ దాన్ ఆర్ I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే ఇది 1 టైమే రిపీట్ అవ్వాలి, బట్ ఇక్కడ ప్రింట్ అవ్వాల్సింది మళ్ళీ ఐని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ J ఎంత 1, I ఈక్వల్ టు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కదా, కాబట్టి ఐని ప్రింట్ చేయాలంటే ఎంత ప్రింట్ అయ్యింది స్క్రీన్ కదా, 1 ప్రింట్ అయ్యింది. I ప్లస్ ప్లస్ అంటే I బికమ్స్ 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కాదు, కండిషన్ ఫెయిల్ అయింది. మళ్ళీ బ్యాక్ వెళ్ళిన తర్వాత J ఈక్వల్ టు 2, మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చాం. I ఈక్వల్ టు 1, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 వరకు రిపీట్ అవ్వాలి. అంటే ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి ఇక్కడ, 2 టైమ్స్. I 1 అయినప్పుడు 1 ప్రింట్ అయింది, I 2 అయినప్పుడు 2 ప్రింట్ అయింది. మళ్ళీ బ్యాక్ వెళ్ళాం, దిస్ J చేంజెస్ టు 3, ఈ లూప్ 3 టైమ్స్ రిపీట్ అయింది. అంటే I 1 అయినప్పుడు 1 ప్రింట్ అయింది, నెక్స్ట్ I 2 అయింది, 3 అయింది. సింపుల్ అవుట్పుట్. నేను ఇక్కడ ఒకసారి మార్చాను, ఇక్కడ ఒక వాల్యూ మార్చాను, ఈ అవుట్పుట్ వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు ఒక సింబల్, ఇది సింబల్, నేను ఇక్కడ స్టార్ సింబల్ తీసుకున్నాను. ఫస్ట్ 1 టైం, 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ అండ్ 5 టైమ్స్. ఈ అవుట్పుట్ రావాలంటే ఎక్కడ చేంజెస్ చేస్తారో మీరు కొంచెంసేపు ఆలోచించి అవుట్పుట్ వస్తే చెప్పండి, నెక్స్ట్ ట్రై చేయండి. ఓకే, చాలా మందికి దీనికి ఆన్సర్ తెలిసి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు నేను జస్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ స్టార్ సింబల్ పెట్టేసి అంటే ఆస్ట్రిక్ సింబల్ పెట్టి క్లోజ్ చేస్తాను అంతే. ఫస్ట్ J 1 అయినప్పుడు I 1 ఈజ్ లెస్ ఆర్ ఈక్వల్ టు 1 ఆస్ట్రిక్ సింబల్ అంటే స్టార్ సింబల్ ప్రింట్ అయింది. మనం సింపుల్ అంటే స్టార్ అనేస్తాం కదా. మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు I 2 అయినప్పుడు రిపీట్ అవ్వదు, అవుట్ సైడ్ వచ్చాం. నెక్స్ట్ when J ఈక్వల్ టు 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, ఈచ్ టైం 2 స్టార్ సింబల్స్ ప్రింట్ చేస్తాం, తర్వాత 3 స్టార్ సింబల్స్. ఓకే, ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. మధ్యలో మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక 2 క్వశ్చన్స్ ఇస్తాను. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రోగ్రామ్స్ మీకు అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. నేను ఇంకొక 2 క్వశ్చన్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ క్వశ్చన్స్కి మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా కోడ్ రాయడానికి ట్రై చేయండి. అంటే మ్యాక్సిమం ట్రై చేయగలను అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే మన నెక్స్ట్ వీడియోలో 2 ప్రోగ్రామ్స్ ఎలా రాయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోని మీరు కింద లింక్ పెడతాను, ఆ లింక్ని ఫాలో అవుతారు. కానీ ముందు మీరు ట్రై చేయండి. ఓకే, సో ఈ వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా కామెంట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. ఇంకా మేము బెటర్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్